హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 15వ వచనము. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. మరలా చదువుకుందామండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడును గాక. ఈ వాగ్దానం బట్టి ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు అడుగుడే నీకు ఇవ్వనన్నాడు. దేవా ఈ వాగ్దానం నేను అనుభవించును గాక. ఇచ్చిన వాగ్దానం శాశ్వత శోభాతిశయంగాను హల్లెలూయా పర్మనెంట్గా నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. అటు రీతిగా తర్వాత ఏమనండి, తరతరములకు సంతోష కారణంగాను హల్లెలూయా. ఒక తరము రెండు తరములకు సంతోష కారణంగా నిన్ను దేవుడు ఈరోజు నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం పట్టుకుని దేవా ఈ వాగ్దానం నా జీవితం నెరవేరును కాక ప్రవచిస్తావో ఈ వాగ్దానాన్ని నీవు కాకుండా నీ తరతరములు కూడా ఆశీర్వాదం పొందబోతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం పట్టుకుని దేవుని వైపు నజరైన యేసుక్రీస్తు నామమున ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయబోతున్నాడు. అదే రీతికి నీ వాగ్దానాన్ని పట్టుకుని నీకు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ అవసరంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావో నీ సమస్తాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహాప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రార్థనలు ఎంతమంది ఏకీభవిస్తున్నారో తండ్రి వారికి కావాల్సిన సమస్త సహాయం తండ్రి అందునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. శాశ్వతంగా తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యం జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. తరతరములకు తండ్రి ఎదుగు తండ్రి ఉన్నతమైన స్థలంలో తండ్రి వీరు తరతరములు నిలబెట్టబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అటు రీతిగా ఏ పరిస్థితిలో తండ్రి ఏ అవసరం తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం తండ్రి వారి ప్రతి ఒక్క అవసరం నజరైన యేసుక్రీస్తులో తీరునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి బలహీనత తండ్రి యేసునామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. నీ యొక్క ఆశీర్వాదం తండ్రి ఈ బిడ్డల మీదకి దిగి వచ్చినగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారి హృదయం అందు తండ్రి దేని గురించి అయితే ఆలోచిస్తూ తండ్రి ఈ ప్రార్థనలో ఈ సమయంలో ఏకీభవిస్తున్నారు వారికి ఈ సమయంలో యేసు పొందిన గాయాలు తండ్రి స్వస్థ కలుగునుగాక. ఈ సమయంలో తండ్రి నజరైన యేసుక్రీస్తునామమున తండ్రి వారు అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.